రాత్రికాల ప్రార్థన. రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం మాకు రక్షణ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయం వరకు నాయన మేము ఎన్నో ప్రాంతాలు సంచరించి ఉన్నాము, ఎన్నో ప్రదేశాల్లో ఆహారము తీసుకొని ఉన్నాము. అయినప్పటికీ మాకే చిన్న ప్రమాదము, ఏ చిన్న అనారోగ్యము రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు. మా బిడ్డలను, మా కలిగిన ప్రతి వాటిని రక్షించినందుకు వందనాలు ప్రభువా. మా పనుల్లో, మా వ్యాపారాల, ఉద్యోగాల్లో, పరిచర్యలో తోడై ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ రోజున మాకు మంచి జ్ఞానం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చినందుకు ప్రతి విషయంలో కూడా నాయన ఏ కొరత అనేది లేకుండా సమృద్ధిని దయచేసినందుకు స్తుతులు. మరొకసారి కుటుంబాన్ని చూసుకునే విధంగా ఆనందిస్తూ మీ సన్నిధిలో ప్రార్థించుకునే మహా గొప్ప భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 14వ చరణము. చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను అని అయా భక్తుడు సెలవిస్తూ మొరబెడుతున్న రీతిగా, అవును తండ్రి, ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే మరణానికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే పాపపు బంధకాల్లో పడిపోయి ఉన్నారో, వారు ఎవరైనప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రాత్రిన వారు ఉన్నప్పటికీ వారిని వాటిలో నుంచి విడిపించే దేవుడవు తండ్రి, వారిని రప్పించే దేవుడవు నాయన. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిన ఏ ఒక్కరు, ఏ బిడ్డ కూడా భయపడకుండా ఆయా బిడ్డలు క్షేమము కలిగి ఉండులాగున దీవించండి. వారి చీకటిని వెలుగుగా మార్చండి, వారి మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. ప్రతిరోజు తండ్రి విశ్వాసముతో బిడ్డలు ఏకీభవిస్తుండగా అయా మీ యొక్క కృప వారిపై కుమ్మరించండి నాయన. బిడ్డల ఆలోచనలు, బిడ్డల హృదయాలను ఎరిగిన దేవుడవు తండ్రి. వారి ప్రతి విషయంలో వారికి తోడై ఉండండి తండ్రి. ఎంతోమంది నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని సమస్యలు, మానసిక రుగ్మతలు తండ్రి, అపవాది క్రియలు నాయన, ఎన్నో విధాలుగా తండ్రి శారీరకంగా కృంగిపోతున్నారు. అయా, వారి ఎడల మీ సహాయం అనుగ్రహించండి. యేసు నామంలో ప్రతి వాటిని వారి నుంచి దూరపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కుటుంబాల్లో అయితే తండ్రి కష్టాలు, సమస్యలు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో అశాంతి రాజ్యం మేలుతూ ఉందో, తల్లిదండ్రుల మాట విననటువంటి బిడ్డలుగా, యవనస్తులుగా ఉంటున్నారో వారికి మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన గొడవ నుంచి విడుదల అనుగ్రహించండి. కుటుంబాన్ని మీరే కట్టమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా నాయన, ఆర్థిక పరమైన ప్రతి ఒక్క కష్టం నుంచి కూడా విడుదల దయచేయండి. వారి అప్పులన్నీ కూడా యేసు నామంలో కొట్టివేయండి ప్రభువా. వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి. వారు వృద్ధి కలిగి ఉండులాగున కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు. వారికి మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించండి. అయా, ఎవరైతే గర్భఫలాలు లేక ఉన్నారో వారికి గర్భఫలం దయచేయండి. వారి గర్భాలను తాకి బిడ్డలకు సంతానం అనుగ్రహించండి నాయన. ప్రభువా, ప్రార్థిస్తున్నాం. వివాహాల కోసం ఎంతో మంది బిడ్డలు మొరబెడుతున్నారు నాయన. మీ చిత్తంలో బిడ్డలకు సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి. విదేశాలకు వెళ్తున్న వారు ఉన్నారు, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో మీ కృప కనబరచండి తండ్రి. ఆయా విదేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న, ఉద్యోగాల కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయము దయచేయమని, వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ఆయా ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ మీ కాపుదలలో భద్రపరచుకోండి నాయన. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారు ఉన్నారు తండ్రి, విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారు, విడుదల దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు తండ్రి, మరి వేటి కొరకు అయితే తండ్రి వారు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారో అప్లికేషన్ అన్నీ కూడా తండ్రి వారికి శాంక్షన్ చేయబడులాగున కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రభువా,
మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, నాయకులను, ముఖ్యంగా సైనికులను కూడా ఆశీర్వదించండి నాయన. ప్రభువా, ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి. అయా, అపవాది, శత్రువులు, దొంగలు ఎవరు ఎటువంటి హాని కలిగించే పరిస్థితులు కూడా మమ్మల్ని ముట్టకుండా, మా దరికి చేరకుండా మీరే మాకు తోడై ఉండమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరం మీ సన్నిధిన సజీవులుగా మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.